న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైకాపా ఎక్సైజ్ మంత్రి ధ్వజం. కల్తీ నెయ్యి ముమ్మాటికి నిజమన్న కొల్లు రవీంద్ర. రైతు కళ సాకారం. కాకినాడ జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్. అటు ఇటు దోబూచులాడుతున్న పెద్ద పులి. అందించేందుకు అటవీశాఖ పడరాని పాటలు. విజయనగరంలో కదం తొక్కిన విద్యార్థి సంఘాలు. మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్ధం. అదిగో పులి, ఎక్కడా టైగర్. రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి జాడలు కనిపిస్తున్నా అది చిక్కడం లేదు. జనావాసాలకు చేరువలో గల పంట పొలాల్లో సంచరిస్తున్న పులి జాడలు కనిపిస్తున్నా అలా ప్రయాణిస్తూ అటవీశాఖ అధికారులకు సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ పెద్ద పులి ఎప్పటికీ బోనులో చిక్కుతుందోనని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు గ్రామ వివరణని గత 3 రోజుల నుంచి రాజమండ్రి రూరల్ మండలంలో పులి సంచరిస్తుందని పెరుడు గ్రామంలో 3 రోజుల నుంచి అంతా సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీసు వారు అంతా కూడా 3 రోజుల నుంచి పెరుడులో మకాం వేసి డ్రోన్ కెమెరాలతోటి అన్నింటిలో సెర్చ్ చేశారు. కానీ రాత్రి ఈ పులి కోలమూరు మీదుగా వచ్చిందని చెప్పేసి పాదముద్రలు గుర్తించి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ బార్డర్ లో కోలమూరికి గాడాలకి బార్డర్ లో ఫుట్ ప్రింట్స్ కనిపించేవి. ఈ గాడాలకు సంబంధించిన పామాయిల్ కోటలో పులి సంచరించినట్లుగా పాదముద్రలు ఏరియా ఉన్నాయి. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు. సుమారు ఒక 20-30 వరకు ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజలను కోలమూరు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దండోరా నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు భయాందోళన గురి కావద్దు, అవంతులు నమ్మొద్దు అని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నాము. అందరికీ నమస్కారం. రాజనగరం నియోజకవర్గంలో సుమారు గత 10 రోజులుగా పులి సంతరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది వెస్ట్ గోదావరి పోలవరం వైపు నుండి గోదావరి దాటి సీతారామ మండలంలో ప్రవేశించి మొన్న సాటర్డే నైట్ కాతేరులో కూడా అటాక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 2 పశువులు చనిపోయి ఇంకో పశువుని చనిపోయి తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ పరిసర ప్రాంతాల నుండి సీతానగరం మండలం, తర్వాత కోరుకొండ మండలం, ఈ రోజు నిన్న రాజానగరం మండలం కూడా రావడం జరిగింది. నిన్న అనగా మంగళవారం 3వ తేదీ ఫిబ్రవరి 2026 ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గర కూడా అది కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూడా సంతరించింది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఒక గోడ ఎక్కి అక్కడ నుంచి బేజాపూర్ వైపు కూడా ప్రయాణించి రాత్రి రఘునాథపురం వచ్చి రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదెను చంపేయడం కూడా జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకి ప్రాణ నష్టం కానీ. రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ సమీపంలోని అక్కమ్మ కొండపైకి వెళ్లింది. అక్కడ పులి సంచారం పాదముద్రలను అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అయితే అక్కమ్మ కొండ నుంచి వెనుక ఉన్న జీడి మామిడి తోటలోకి పెద్ద పులి వెళ్లిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అమరావతి నుంచి వచ్చిన ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు ఆధ్వర్యంలో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఆపరేషన్ చేపడుతున్నారు. ఢిల్లీ నుంచి అనుమతులు రావడంతో ఇవాళ సాయంత్రం పూణే నుంచి వచ్చే నిపుణులతో మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని బంధించే ఆపరేషన్ చేపడతామని తెలిపారు.
దిగిందండి. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్ లో కింద దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్ గా చూడటం కోసం అదర్ సైడ్ కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్ కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా మా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్ గా. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటకు రాకూడదు ఈ నైట్ కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడాబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడాబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గర వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్ లో కూడా వచ్చింది. తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా పశువులు తప్పితే మనుషులు ఇప్పటివరకు ఏం పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరటం కూడా లేదు. ఆ తడబాలు ఏంటంటే జనరల్ గా అవి క్యాటిల్ కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్ తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి ఇది ట్యాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ఫస్ట్ ఇది ఇక్కడే ఉంటుందండి. మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ 90% జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా చూస్తామని వెళ్తున్నాము. అంటే అక్కడ బయలుదేరిన టీము ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తాం. థర్మల్ కెమెరా లేదు వాడతారు? అవును, థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ ని బట్టి మనకి అది మూవ్మెంట్ చూస్తాం. నైట్ పూట ఎక్కువ అది మూవ్మెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూవ్మెంట్ మనకి క్లియర్ గా తెలుస్తుంది దాన్ని. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10-30 అలా కొంచెం బాగా చీకటమైన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్ టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకెళ్తుంది అనమాట. పగలు కూడా పడుకుని ఉంటాయి. రైతుల దశాబ్దాల కల నెరవేరుస్తూ భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అటుకుబానుపాలెంలో జరిగిన కార్యక్రమానికి తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియ ద్వారా భూ రికార్డులను ఆధునీకరించామని, దీనివల్ల భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. అత్యాధునిక క్యూఆర్ కోడ్ మరియు భద్రతా ఫీచర్లతో కూడిన ఈ పాస్ పుస్తకాలు రైతుల భూమికి రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చింతమనేని అబ్బాయి, తహసీల్దార్ జి ప్రసాదరావు, చిటికెల శ్రీనివాసు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుర్ర వెంకట్రమణ, తమరాన రామకృష్ణ, తమరాన సత్యనారాయణ, మంతన గంగాధర్, డాక్టర్ పలక సోమేశ్వరరావు, సుర్ల నానాజీ, బెక్కం సూరిబాబు, జి అప్పన్న, తోలం వీరబాబు, చిర్ర వీర గణేశ్వరరావు, జి దేవుడు, ఎం సత్యబాబు, తుమ్మలపల్లి నాని పాల్గొన్నారు. మన తుని మండలంలో 23 పంచాయతీలు ఉన్నాయి. 23 పంచాయతీల్లో కూడా మన మండలం మొత్తం మీద ఫస్ట్ వచ్చిన పాస్ పుస్తకాలు అటుకువానిపాలెం గ్రామానికి వచ్చాయి. ఎందువల్లంటే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రైతు బాగుండాలి, దానికి ఒక భూమి అంటే ఒక సెంటిమెంట్ అన్న ఉద్దేశంతో ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ అటుకువానిపాలెం గ్రామంలో ముందు ఇవ్వాలి అని తుని మీ అందరి ఆశీస్సులతోటి మన 2024 ఎలక్షన్లో మీ ఆశీస్సులతో కూడా నెగ్గినటువంటి యనమల దివి గారు ఆదేశించడం, మరి మొన్నే యనమల దివి గారు ఇక్కడ చాలా ప్రోగ్రాం తిరిగారు. మరి ఆ మేడం గారు రాలేని ఎడల మమ్మల్ని అందరినీ కూడా మండల నాయకుల్ని అలాగే ఎంఆర్ఓ గారిని అందరినీ వెళ్ళి మరి నా కోసం వాయిదా వేయకూడదన్న ఉద్దేశంతో ఈ రోజు తక్షణం వచ్చిన పాస్బుక్ని రైతులకు అందజేయండి. ముందు రైతు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఈ పాస్ పుస్తకాలు తీసుకుని చాలా మంది లోన్లు కూడా బ్యాంకులో లోన్లు తీసుకుంటుంటారు అని ఆదేశించడం, అలాగే మనందరి అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పడం, మేడం గారు దివ్య గారు చెప్పడం ఆదేశాల మేరకు ఈ రోజు మీ గ్రామం రావడం జరిగింది. మరి ఈ రోజు మీరు ఎంతో చక్కగా ఎంఆర్ఓ గారు కానీ వేదిక పైన ఉన్నటువంటి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులు కానీ
అందరూ కూడా అన్ని విషయాలు తెలియచెప్పారు. మరి ఈ పాస్బుక్లు ఇంత చక్కగా రాజముద్రతోటి మనం పోయిన గవర్నమెంట్ లో చాలా భయోందాలకు గురయ్యాం. ఎందువల్లంటే రాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఫోటోలు, అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటోలు, అలాగే పాస్బుక్ల మీద అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటోలు, మన వంశపరంగా మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి భూమికి మనం హక్కుదారులు. దానివల్ల భూమి అన్నది మనది. ఆ ఉద్దేశంతో ఆ రోజు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా నన్ను మీరు ముఖ్యమంత్రిగా నెగ్గించో నేను మీ భూమి మీద హక్కు మీకు ఉండేలాగా, భూమి పైన మా ఫోటోలు ఉండకుండా మీ ఫోటోలు ఉండేలాగా, మీ భూమిని ఎవ్వరూ కూడా ఆక్రమణ కానీ రికార్డుల ద్వారా మార్పులు కానీ దొంగతనాలు జరగకుండా మీ భూమి మీరే మీ వేలుముద్ర మీరు తంబేసినచో మారేలాగా చేస్తాను, మీకు రక్షణగా మీ భూమికి మీకు రక్షణగా ఉంటానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీ ఫోటోలతోటి ఈ రోజు ఈ పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది రాజముద్రతో. దాన్ని మళ్ళీ కార్యక్రమం పెట్టి ఈ పాస్బుక్లు ఎక్కడన్నా తప్పులు ఉండొచ్చు. మన రీసర్వేలు జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ లో రీసర్వేలు జరిగినప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ కూడా సరిచేసి మీకు సక్రమంగా బ్యాంకులకు లోన్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఇబ్బంది లేకుండా సరిచేయమని కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం. అలాగే మన ఎంఆర్ఓ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మీరు మీ భూమి సాక్షాత్తు కలియుగ వైకుంఠ దేవుడికే శటగోపం పెట్టిన గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కలియుగ వైకుంఠ దేవుడి లడ్డూ తయారీలో వాడే 1,60,00,000 నెయ్యిని పాలకులు కొనుగోలు చేశారని, అందులో 60 లక్షల నెయ్యిని పామాయిల్లో కొవ్వు మరియు వివిధ రకాల రసాయనాలు కలిపి తయారు చేసి టీటీడీ దేవస్థానానికి అందజేశారని మంత్రి అనకాపల్లి మీడియా సమావేశంలో ఆరోపించారు. మీడియా సమావేశంలో పార్లమెంటు అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పాల్గొన్నారు. మా కార్యకర్త మాట్లాడితే అతన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా అరెస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా అసభ్యంగా కానీ అందులో పదజాలతో కానీ వ్యక్తిగతంగా కానీ దోషం కాకుండా అతి సిద్ధాంతం ఈ రోజు చెప్పడానికి అవకాశం లేదు. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ఈ 18 బ్రహ్మాండటువంటి అభివృద్ధి చేశారు. సంక్షేమంలో కానీ అభివృద్ధి కానీ యువతకి నారా లోకేష్ రాజ్యంలో యువతంలో కూడా బ్రహ్మాండటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు బ్రహ్మాండటువంటి ఉద్యోగ అవసరం కల్పిస్తే దీన్ని అందరినీ చూసి వారలేక తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బలవంతాలని ప్రయత్నం చేసి మీరు చేస్తారు తప్ప ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇంకా నువ్వు నీ అనుభవం ఇంకా కానీ ఇంకా తెచ్చుకుంటే నీ పార్టీ కూడా బూస్ట్ అవుట్ అయ్యే రోజు త్వరలో ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజమని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పుగా జరిగిందనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వండి. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నీటిని బోలే బాబా సంస్థ అలాగే వైష్ణవి విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ విజయనగరంలో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనకు దిగారు. అనంతరం మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్ నాగభూషణం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ మోహన్ బాబు తన బౌన్సర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శిరీష, భారతి, రూప, వంశీ, రమణ, సూరిబాబు, జయ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గౌరీశంకర్, సుమన్, చరణ్ పాల్గొన్నారు. యూనివర్సిటీలో పెన్షన్ ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ అనేక విద్యార్థి సంఘాలు కలిపి పోరాటం చేస్తున్న తరుణంలో గతంలోనే 26 కోట్లు విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 6 లక్షల రూపాయలు మహాన్బాబు యూనివర్సిటీకి ఫీజు వాళ్ళు పోరాటం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మహాన్బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు పెంచుతూ మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ఆవరణంలో ధర్నాకు పిలుపునిస్తే మహాన్బాబు బౌన్సర్లు, అనుచరులు కలిపి వెహికల్స్ తో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేసి ఇంతవరకు కూడా బయటికి కనిపించకుండా చిత్రహింసలు పెట్టిన ఘటన ఈ రోజు అతి దుర్భరమైన స్థితిలో మన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపైన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహాన్బాబు యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వసూలు చేయడం లేదా? గతంలో యూనివర్సిటీ నిబంధనలు వ్యతిరేకంగా వెళ్తూనే ఫైన్ వేయడం జరగలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి, హోంశాఖ మంత్రికి ఏమైనా కళ్ళు ఉన్నాయా, లేకపోతే మీ కళ్ళు ఏమైనా నెత్తులు పని పెట్టుకున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళపైన మహాన్బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా, అలాగే మహాన్బాబు యూనివర్సిటీ ఫౌండేషన్ వాళ్ళపైన కేసులు నమోదు చేసి విద్యార్థి సంఘాల నాయకులకు న్యాయం చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంత భద్రతలు లోపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అధికారులు ఏ ఒక్కరు మాట్లాడుకోవడం చిక్కు చేయటం, అలాగే ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకుల పైన దాడి చేస్తే ఊరుకునేది లేదు, ఉపేక్షించలేదు. రానున్న రోజుల్లో మీ అందరూ కూడా బుద్ధి చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ దగ్గర నటుడు మహానుబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఈ రోజు మహానుబాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేంటయ్యా? పాదగయ ఆలయానికి హుండీల ద్వారా బాగానే ఆదాయం సమకూరింది. పిఠాపురం పట్నం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం వారి హుండీ లెక్కింపు డీఈఓ కనపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్, సహాయ కార్యనిర్వహణాధికారులు అశ్విని, ధనలక్ష్మి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 55 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 14,88,000 రూపాయలు మరియు అన్నదానం హుండీ ద్వారా 90,000 వెరసి 15,78,000 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. జగన్ రెడ్డికి నెయ్యి రెడ్డి అని నామకరణం చెయ్యాలని, అసలు పాల ఉత్పత్తులు లేని సంస్థకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చిన నెయ్యి రెడ్డి గారికి ఇలాంటివి చాలా సింపుల్ కావచ్చు. కాకపోతే భారతీయ సనాతన ధర్మంపై సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ ఆరోపించారు. అవినీతి అంటే ఎంతలా దిగజారారో అర్థమవుతుంది. తిరుమల లడ్డు ప్రసాదంపై వైసీపీ ఘోర అపచారం చేశారని ఆమె ఆరోపించారు. మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కూడా, వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం. అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసినట్టు ఉంటుందని మనం చాలా ఆనందపడతాం. అలాంటి స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కలిసి చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమైనా చేయగలరు. ఎందుకంటే బాబాయిని గొడ్డలతో
చంపి ఇది గుండెపోటని చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు. కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో కలిపిన నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు చేసుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ప్రజలు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవాలి. తిరుమల లడ్డు ప్రసాదంపై ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరిగిందని జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అసలు ఆవులు గాని నెయ్యి గాని లేని సంస్థకి, ఎటువంటి పాలు వ్యాపారం లేని సంస్థకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రజలకి గుర్తొస్తుంది, డౌట్ వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా నిలదీస్తున్నారు. ఆవు పాలు, పెరుగు, వెన్న లేకుండానే 60 లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారని ఈరోజు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో చుక్క కూడా నెయ్యి లేదు, అంతా కల్తీ రసాయనాలు వాడిన సింథటిక్ నెయ్యని చిట్టి నివేదిక ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకొని సిద్ధంగా లేరు. ఈ నెయ్యిని ఎలా తయారు చేశారంటే మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, అలాగే ఎస్టిక్ యాసిడ్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటివి వాడి ఆ సింథటిక్ నెయ్యిని తయారు చేశారని చిట్టి నివేదికలో చెప్పింది. అయినప్పుడు కూడా మేమే తప్పు చేయలేదని వాళ్ళు బుకాయిస్తున్నారని అంటే ఎంతకు తెగించారో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు వాడారు అనేది నిజం. ఇది వాస్తవం అయినప్పటికి కూడా వైసీపీ అధికారులు మాత్రం బుకాయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు కూడా ఇది తప్పు లేదు, మేము తప్పు చేయలేదు అని చెప్పడానికే మాట్లాడుతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ నెయ్యి విషయంపై బలంగా ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ యొక్క విమర్శల్ని అవి అర్ధరహితం, అవి నిజాలు కాదు, నెయ్యి మాత్రం కల్తీ జరిగిందని ప్రజలు తెలియజేయడం కోసం ఆయన గత 2024 సెప్టెంబర్ అక్టోబర్ లో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని ప్రజల్లోకి ఈ నెయ్యి వ్యవహారం ఏదైతే అవినీతి జరిగిందో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ప్రయత్నిస్తే వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలను కూడా అవమానించే పరిస్థితిలో వాళ్ళు దిగజారారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎర్రగరువులో గ్యాస్ సిలిండర్ పేలి సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితుడు వరాహపల్లం రాజును ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరామర్శించారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరపున 5,000 నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో మూలపాలెం గ్రామానికి సంబంధించి వరహాలనే వరహాలరావు అనే వ్యక్తి సింగిల్ పర్సన్ ఆయన ఒక్కరే ఇంట్లో ఉంటాం. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం వల్ల ఇల్లంతా పూర్తిగా ధ్వంసం అయిపోయి మొత్తం దీనికి ఇల్లంతా కట్టుబట్టలతో బయటకు వచ్చారు తప్ప మిగిలినన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి మా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సాయి గారు, మండల పార్టీ అధ్యక్షులు సూర్యబాబు గారు, యువత అధ్యక్షులు రాజేష్ గారు, స్థానికంగా మూలపాలెం గ్రామ నాయకులందరూ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరూ కూడా వచ్చి ఏదైతే ఇల్లు ధ్వంసమైందో ఇల్లు అంతా కూడా పరిశీలించడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి మన ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా రాసి తన ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తాను, కానీ కట్టుకునే పరిస్థితి లేదు, షెడ్కి సహకారం చేయమని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. తక్షణమే గ్రామస్తులు అదేవిధంగా డిపార్ట్మెంట్ అంతా సహకారంతో 5,000 రూపాయలు క్యాష్, అదేవిధంగా 25 కేజీలు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా తక్షణ సాయం కింద మరి ఈరోజు అందజేయడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే అతనికి డాక్యుమెంట్స్ అవి కూడా పోయినాయని చెప్పి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దాన్ని సమకూర్చి తప్పనిసరిగా అతనికి సింగిల్ పర్సన్ అంటున్నారు కాబట్టి అతనికి షెడ్ కావాలని చెప్పి గ్రామస్తులు చెప్పారు. దాన్ని తప్పనిసరిగా మేము సహకరించి ఆ షెడ్ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏదేమైనా చాలా దురదృష్టకరం. మరి హౌస్ అనేది ఫైర్ అయితే సమస్తం దాచుకునే అన్నీ కూడా పోతే కేవలం మనిషి ఒకళ్ళే మిగులుతారు కాబట్టి
కట్టుకునే బట్టలు కానీ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఈరోజు వీధిని పడే పరిస్థితి. కాబట్టి గ్రామంలో పెద్దలందరూ కూడా సహకరించి అతన్ని అండగా ఉండాలి. పేటలు అందరూ కూడా తప్పనిసరిగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి అతనికి మళ్ళీ షెడ్ నిర్మాణం చేయడానికి పూర్తి సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా బాధాకరం వ్యక్తం చేయడం. అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబు, కార్యదర్శి లాలం కాశీనాయుడు మరియు 40 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర విచ్చేశారు. రవీంద్ర మాట్లాడుతూ ఈ పార్లమెంటు కమిటీ 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీకి కట్టుబడి విజయం సాధించాలని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పదవనేది వస్తుందనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ చిరంజీవి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పేలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోర్టుని బాలాజీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, చక్కల సీను, కాయల మురళి, బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో వంశావంశకరమైన నిరంతరం పాటుపడుతూ విశ్వాసంగా అవినీతి అక్రమాలకు పాల్గొనకుండా దీక్షాకర్తలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టలో పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మంది తెలుగుదేశం పార్టీని అంతమొందించాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి నాయకులు ప్రయత్నం చేసిన ఇంచు కూడా కదలేనటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉన్నదే కార్యకర్తల బాధపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకి మనం సభ్యత్వాలు చేస్తుంటాం. ఆ సభ్యత్వాలు అయిన తర్వాత గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తుంటాం. గ్రామ స్థాయి కమిటీ తర్వాత కావాలి. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ రాష్ట్రం ఈ తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రమే. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి పూర్తిగా పెన్షన్ 15,000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అలాగే తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నదాతలకు ఇచ్చాం, ఇవాళ హౌసింగ్ స్కీమ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పథకాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించాలని యువనాయకుడు నారా లోకేష్ గారు రాజకీయ పార్టీకి వేరే సంస్థల నిర్మాణం ఆ రోజు ఆయన గంజూరులో శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికి 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మంది తెలుగుదేశం పార్టీని అంతమొందించాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి నాయకులు ప్రయత్నం చేసిన ఇంచు కూడా కదలేనటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఉన్నదే కార్యకర్తల బాధపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకి మన సభ్యత్వాలు చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా ఎక్సైజ్ మంత్రి ధ్వజం, కల్తీనే ఈ ముమ్మాటికి నిజమన్న కొల్లు రవీంద్ర. రైతు కళ సాకారం, కాకినాడ జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్. అటూ ఇటూ దోబూచులాడుతున్న పెద్ద పులి, అందించేందుకు అటవీశాఖ పడరాని పాట్లు.
విజయనగరంలో కదం తొక్కిన విద్యార్థి సంఘాలు, మోహన్ బాబు దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.